ఈ H-1B వీసా పునరుద్ధరణ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. నేను యాక్చువల్‌గా H-1B వీసాకి లాబీ చేసిన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడండి. సో, హీ నోస్ ఎ లాట్ అబౌట్ ఇట్. ఆయనతో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎప్పుడన్నా తీసుకొచ్చి మాట్లాడతాం ఈ అంశం మీద. ఇదేంటి ఈ H-1B రీఫార్మ్, H-1B గ్రీన్ కార్డ్ ఇలాంటి వాటి రీఫార్మ్ అంతా యాక్చువల్‌గా ఎర్లీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోనో, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోనో ఈ నెగోషియేషన్స్ చాలా తీవ్రంగా నడిచాయి. చివరికి దాన్ని చెడగొట్టింది డెమోక్రాట్స్. అది ఐ థింక్ ఆవిడ పేరు యో లాఫ్రన్. వాట్ ఇస్ హర్ ఫస్ట్ నేమ్? కాంగ్రెస్‌మన్ లాఫ్రన్ అండ్ ఇలినాయ్ సెనేటర్ డిక్ డర్బిన్ కూడా ఏదో హ్యాండ్ ఉంది అందులో. సో, బాటమ్ లైన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇరుపక్షాలు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఒక ఒప్పందానికి వచ్చిన టైంలో అరే! ఢాకా వాళ్ళందరికీ ఫ్రీగా సిటిజన్‌షిప్ ఇవ్వాలని ఏదో మెలికపెట్టారు ఈ డెమోక్రాట్స్. డెమోక్రాట్స్ వల్లనే ఇది సింక్ అయింది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ ఆ తర్వాత మరి అంత క్లోజ్‌గా నెగోషియేషన్స్ ఇంకెప్పుడు రాలేదు. దిస్ మే బి ఇన్ ఫస్ట్ ట్రంప్ టర్మ్ అనుకుంటా. నేను ఇతర వీడియోస్‌లో చేసిన ప్రెడిక్షన్ ఏంటంటే H-1Bకి ప్రస్తుతానికి ఏం జరగకుండా ఉన్నా గానీ ట్రంప్ హయాంలో H-1B కోటాలు పెరుగుతాయన్న ఒక గుడ్డి నమ్మకమే ఉంది. ఎందుకంటే అది H-1B వీసాలు పెంచడానికి చాలా మంది బిజినెస్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయి. దట్ ఈస్ హౌ దే క్యాన్ గెట్ చీప్ లేబర్. దట్ ఈస్ ప్యూర్ అండ్ సింపుల్. అది ఎకనామిక్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో, I think it may not happen right away. Probably it will happen. ఈ డ్రాప్ బాక్స్ అంటే H-1B రెన్యువల్స్‌కి ఏదో చెప్తారు. ఓకే. ఐల్ గెట్ బ్యాక్ టు ఇట్. H-1Bకి రెన్యువల్‌కి సంబంధించింది ఎక్స్‌పైర్ అయితే 48 మంత్స్‌లో ఉండేదాన్ని 12 నెలల్లోకి తగ్గించాడు అని ట్రంప్ అంటున్నారు. ఐ థింక్ ఇట్ వాస్ డన్ ఇన్ బైడెన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ బైడెన్‌లో ఇంప్లిమెంట్ చేసిందాన్ని. ఐ థింక్ ట్రంప్ ఈస్ నాట్ చేంజింగ్ అండి ఇది. అంటే ఎక్స్‌పైర్ అయితే H-1B దాన్ని రెన్యూ చేయటానికి ఇప్పుడు 12 నెలల వ్యవధి ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉండేది అనుకుంటా ఇంతకుముందు. సో దట్ ఈస్ వన్ థింగ్ సిగ్నిఫికెంట్ దట్ ఈస్ హ్యాపీ. సుబ్బారావు గారు మీరు జాయిన్ అవుతానంటే నేను మీకు లింక్ పెడతానండి. ఐ రియలీ వాంట్ టు టాక్ టు సమ్‌వన్. సో లెట్స్ సీ. మీకు లింక్ పెడతాను కామెంట్స్‌లో. జాయిన్ అవ్వండి దాంట్లో. వి విల్ టాక్. We now have a first caller on the show అండి. సుబ్బారావు గారు మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను. హలో సుబ్బారావు గారు. యా వినిపిస్తుందండి. వినిపిస్తుంది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. కొనండి. యా బేసికల్గా ఏంటంటే టాకింగ్ అబౌట్ H-1B అండ్ గ్రీన్ కార్డ్. లాస్ట్ టైంలో ట్రంప్ H-1B వాళ్ళకి చుక్కలు చూపించాడండి. దేర్ వర్ మెనీ ఇన్స్టెన్సెస్. రెన్యువల్ యూజువల్గా 3 yearsకి వచ్చేది. ఆ టర్మ్లో మటుకు రెన్యువల్లో దెర్ వాస్ పీపుల్ హూ గాట్ రెన్యువల్స్ ఫర్ లెస్ దాన్ 6 months అనమాట. ఓకే. అండ్ ఇండియాలో స్టాంపింగ్ కూడా ఐ మీన్ చాలా మందికి ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ 221G వచ్చింది. యాక్చువల్గా 221G అప్పటి నుంచి చాలా ఎక్కువ వచ్చేదండి ట్రంప్ టర్మ్ నుంచి. అంత ముందర ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఎనీ 221G. చాలా రేరెస్ట్ ది రేర్ కేసెస్. బట్ ఫ్రమ్ 2016 అది అలా కంటిన్యూ అయిపోయింది అనమాట. వావ్! ఓకే. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఏమవుతుంది అనుకుంటున్నారు? నాకు ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ట్యూన్ విత్ దట్ అండి. ఐ పే అటెన్షన్ బట్ నాట్ 100% ఫెమిలియర్ విత్ ఆల్ ద మైనర్ చేంజెస్ ఇన్ ద రూల్స్ అండ్ ఆల్. ఇప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు మస్ట్ అని పెట్టినట్టున్నారు. ఇదివరకేమో పర్సనల్ ఇంటర్వ్యూస్ లేవు అనుకుంటా కదా? యా యాక్చువల్గా బైడెన్ వచ్చిన తర్వాత ఐ థింక్ బైడెన్ టైంలోనే అనుకుంటా అండి. ఐఎమ్ నాట్ 100% షూర్ యాక్చువల్గా అంటే ఆర్ కోవిడ్ టైంలోనే అనుకుంటా. వన్ ఆఫ్ దీస్ టైమ్స్లో ఏమైందంటే ఆటోమేటిక్ రెన్యువల్ ఇండియాలో ఉండేదన్నమాట. డ్రాప్ బాక్స్ ఉండేదన్నమాట. సో కొన్ని కండిషన్స్ మీట్ అయితే యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ద వీసా ఇంటర్వ్యూ. సో మోస్ట్లీ అయిపోతూ ఉండేది వీసా.
బట్ నౌ థింగ్స్ చేంజ్ డ్రమాటికల్లీ అండి. ఇది వరకు 4 ఇయర్స్ ఏదో ఉండేదన్నమాట. అంటే ఇఫ్ యూ గాట్ ఎ వీసా స్టాంప్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ ఏదో ఉండేది. దట్ వాస్ ఐ బిలీవ్ చేంజ్ టు 12 months 2 days ago. సో ఈ చేంజ్ 12 months కు మారింది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో జరిగింది. ఐ థింక్ ఐఎమ్ నియర్లీ 100% సర్టన్ అబౌట్ దట్. అదే కంటిన్యూ చేస్తున్నాడు ట్రంప్. సో Yeah. I mean, do you have any speculation on what might happen H1B కి going forward in Trump? The last time చుక్కలు చూపించాడు కానీ I think he has, మీరు ఒకటి గమనించారు లేదో, ఐ అబ్జర్వ్ హిమ్, హిస్ రెటరిక్, తను H1Bకి యాంటీగా ఇంతవరకు ఎక్కడ మాట్లాడినట్టు నాకు గుర్తులేదు. గ్రీన్ కార్డ్ కి వాటికి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడేమో కానీ H1Bకి పెడుతున్నట్లేడు. ఈ సెకండ్ టర్మ్ లో ఏమి అనలేదండి. బట్ ఫస్ట్ టర్మ్ లో అయితే ఫస్ట్ టర్మ్ లో అన్నాడు, సెకండ్ టర్మ్ లో అన్నట్లేడు. అనలేదండి. ఎందుకంటే వాట్ ఎవర్ అంటే ఎప్పుడైతే ఐ మీన్ నెంబర్ 2 ఆర్ ఈవెన్ నెంబర్ 1 ఎలాన్ మస్క్ ఎప్పుడైతే H1B సపోర్ట్ గా చెప్పాడో ఐ థింక్ ఇంకా మాట్లాడలేదు. బహుశా ఎలాన్ మస్క్ లేకుండా ఉండుంటే మాట్లాడేవాడేమో అనుకుంటున్నాను. ఎలాన్ మస్కే కాదు, ఈ సిలికాన్ వ్యాలీలో కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ ఇన్ ఫేవర్ ఆఫ్ H1B. అది ఈ డేవిడ్ సాక్స్ గానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈవెన్ పీటర్ థీల్, వీళ్ళంతా దే ఆర్ ఆల్ ఇన్ ఫేవర్ ఆఫ్ H1B. అందుకని హీ మే హ్యావ్ చేంజ్ ఆఫ్, ఈజ్ జస్ట్ ట్రాన్సాక్షనల్ అండి, డబ్బులు ఇచ్చారు చేస్తాడు అంతే. అంటే దిస్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ కాలింగ్ దట్ కరప్షన్. దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఐ విల్ టాక్ అబౌట్ కరప్షన్.